అడవి పందులు పంట మీద పడి దాడి చేసి రాష్ట్ర ఏదైతే కనుక పంటను నాశనం చేసినట్టు ఈ వైఎస్ఆర్సీపీ అనే రాక్షస మోక రాష్ట్రం మీద పడి రాష్ట్రంలో శాంతి భద్రతల విఘాతం కలిగించడానికి తనకు సపోర్టు చేసే గూండాలని రౌడీలని పరామర్శల యాత్రల పేరుతో గూండాలని రౌడీలని కబ్జాకోరులని రౌడీ షీటర్లని అలాగే చూస్తే మానభంగం చేసే వాళ్ళని వీళ్ళందరినీ రక్షించడమే మా ధ్యేయం అన్నట్టు జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకొని నిన్న తెనాలి పర్యటన అయితే జరిగింది. ఓకే, నేను దాని గురించి మాట్లాడుకున్నాం, కానీ మధ్యలో ఒక్క విషయం అయితే మర్చిపోయానండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆవేశంతో ఒక మాట అయితే అన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు నీ మీద 24 కేసులు ఉన్నాయి, నిన్ను రోడ్డు మీద కొడితే నువ్వు ఊరుకుంటావా అన్నారు కదా. దాని గురించి అయితే ఒక విశ్లేషణ చేద్దామని చెప్పి ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఓకే, ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, దాని మీద మనం ఏం సమాధానం చెప్పబోతున్నాం అనేది సవివరంగా మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి మాటలు వింటూ నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు మీద 24 కేసులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు మీద 24 కేసులు ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నడు రోడ్డు మీద తీసుకొని వచ్చి తన్నడం ధర్మమే అవుతుందా అని అడుగుతా ఉన్నా. మాట్లాడు. చంద్రబాబు నాయుడు మీద కూడా 24 కేసులు ఉన్నాయి. రోడ్డు మీద తీసుకొని వచ్చి తంతే ధర్మమేనా అది? ఎన్నిసార్లు రిపీట్ చేస్తా? స్క్రిప్ట్లో 2 సార్లు రాశారనుకో, 2 సార్లు చదువుతావా? ఒకసారి చదివామే మళ్ళీ చదవకూడదని చెప్పి ఇంగిత జ్ఞానం లేదు. అన్నిట్లో మళ్ళీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని అని చెప్పుకుంటావు. బుద్ధి లేదంటాయా జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఎట్ అయ్యావు? వాడు స్క్రిప్ట్లో 2 సార్లు రాశాడు, ప్రింట్ మిస్టేక్ అనుకో. మన బుద్ధి అడిగిపోయింది. అదే చదువుతావు. బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా కొంచెం కాతే కొంచెం అన్నా. అరే బాబు, మీకు చాలాసార్లు చెప్పే వైఎస్ఆర్సీపీ నాయకులకి ఆ స్క్రిప్ట్ రైటర్ని ఎవరినో మార్చేసావండ్రా. జగన్మోహన్ రెడ్డిని ఎర్రి బచ్చని చేస్తున్నాడు, అక్కడ జనాల ముందల ఎర్రి పువ్వుని చేస్తున్నాడు రా బాబు. వాడు రాసిందే రాసి మార్చుకోండి రా ముందల అని చెప్పి ఎన్నోసార్లు చెప్పా. ఏంట్రా మీరు? ఎందుకురా బాబు? ఎందుకు ఆయన బయటకు వచ్చాడంటే ఎందుకు జనాలకి మీమ్ కంటెంట్లు చేస్తారు ఆయన్ని? ఆ స్క్రిప్ట్ రైటర్ని ఎవరినో మార్చేసావండి. ఎందుకంటే ఇలా చేస్తుంది నాకు ఎక్కడో డౌట్ వస్తుందండి. మన సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీని కైవసం చేసుకోవడానికి స్క్రిప్ట్ రైటర్ని మార్చకుండా ఈయన చేత ఇలాగే మాట్లాడించి ఒక జోకర్ లాగా జనాల్లోకి పంపించేసి ఇలాంటి వ్యక్తి మనకు రాజకీయాలకు పనికిరాడని చెప్పి ఏదైనా భావన క్రియేట్ చేయడానికే మనం మాట్లాడిస్తున్నాడేమో. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే కనుక మన జగన్మోహన్ రెడ్డి అయితే కనుక తెగ బాధపడిపోతున్నాడు నిన్న కొట్టినాళ్ళ గురించి. అదే నేను చంద్రబాబుని రోడ్డు మీద తీసుకొచ్చి కొడితే ఊరుకుంటావా? నీ మీద 24 కేసులు ఉన్నాయి కదా, నువ్వు ఊరుకుంటావా అంటున్నావు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు మాజీ ముఖ్యమంత్రివే అయితే కనుక, జగన్మోహన్ రెడ్డి నీకే చెబుతున్నా, నువ్వు రాజశేఖర్ రెడ్డి బిడ్డవే అయితే కనుక, నువ్వు మాజీ ముఖ్యమంత్రివే అయితే కనుక, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యేవే అయితే కనుక 11 మంది ఎమ్మెల్యేలకి మిగిలిన 10 మంది నాయకులు నీకు వచ్చింది, మీ వైఎస్ఆర్సీపీకి వచ్చింది నిజంగా 11 కాదు 11 మంది ఎమ్మెల్యేలే మీరు అందరూ ఉండి అనేది వాస్తవం అయితే కనుక 24 కేసులు ఉన్నాయని నిరూపించు చంద్రబాబు నాయుడు గారి మీద. ఓపెన్ ఛాలెంజ్ నీకు. లైఫ్ టైం సెటిల్మెంట్ ఆఫర్. 24 కేసులు ఉన్నాయని నిరూపించు. ఆయన మీద క్లియర్గా చెప్తానండి దీని గురించి. చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, మన జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని కేసులు ఉన్నాయి. ముందుగా చంద్రబాబు నాయుడు గారి విషయం తీసుకుందామండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఆయన మీద ఉంది 2 కేసులు. అందులో ఒకటి బాబ్లీ కేసు, ఒకటి ఆళ్ళగడ్డలో ఏదైతే కనుక 2012లో ఉప ఎన్నిక సందర్భంగా వైలేషన్ కేసు ఒకటి. ఈ 2 మాత్రమే ఉన్నాయండి. ఎప్పటి నుంచి ఆయన ఏదైతే రాజకీయం స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి తీసుకున్నా సరే బాబ్లీ కేసు ఒకటి. అంటే ఈ మధ్యకాలంలో ఆ బాబ్లీ కేసు కూడా కొట్టేశారండి, అది వేరే విషయం. ఇంకొకటి వచ్చేతలకి ఆళ్ళగడ్డలో ఏదో ఉప ఎన్నికల సందర్భంగానో ఏమో సెక్షన్ 48 మీద ఒక కేసు ఉంది, అంతవరకే. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పెట్టిన కేసులు ఎన్నో తెలుసా అండి? 17 కేసులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద. ఎందుకు పెట్టాడయ్యా ఈ 17 కేసులు అంటే కనుక జగన్మోహన్ రెడ్డి మీద 26 కేసులు ఉన్నాయండి. సిబిఐ కేసులు, ఈడీ కేసులు, ఈ మొత్తం కలిపి 26 కేసులు, 27 కేసులు ఉన్నాయి. అమ్మో, నా ఒక్కడి మీద ఇన్ని కేసులు ఉంటే ఎట్టా ప్రజలందరూ నన్ను దొంగ లంగా పుండాగోరు అనుకుంటారని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద 17 కేసులు పెట్టాడు. అది ఎప్పటి నుంచి పెట్టాడు?
2020లో 3 కేసులు, 2021లో 5 కేసులు, 2022లో 2 కేసులు, 2023లో 5 కేసులు, మొత్తం 17 కేసులు అండి జగన్మోహన్ రెడ్డి పెట్టినవి మాత్రమే. జగన్మోహన్ రెడ్డి పెట్టినవి మాత్రమే 17 కేసులు ఉన్నాయి. ఇప్పుడు చెప్పబోయా ఎన్ని కేసులు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి? 24 కేసులు అన్నావు కదా, నీకు లైఫ్ టైం సెటిల్మెంట్ ఆఫరు. 24 కేసులు ఉన్నట్టు నువ్వు ప్రూవ్ చేయి. ఎవడి చెవుల్లో పూలు పెడతా నీ అయ్య కూడా చెప్పేవాడు. సారీ, చనిపోయిన వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. మీ నాన్నగారు కూడా చెప్పేవాళ్ళు 24 కేసులు ఉన్నాయి, 25 కేసులు ఉన్నాయి అని చెప్పి ఓ తెగ మాట్లాడేవాడు. ఏమన్నా ఒకటి నిరూపించగలిగాడా? 3 సభా సంఘాలు వేసాడయ్యా చంద్రబాబు నాయుడు గారి మీద, 3 కమిషన్లు వేసాడు. ఆయన నెరిసిన ఇంటికా, గెడ్డంలో నెరిసిన ఇంటికి పేకలేకపోయాడు. మీ మహానేత అయిన రాజశేఖర రెడ్డి, నువ్వెంత పిల్లబచ్చావి? నువ్వు జగన్మోహన్ రెడ్డి, నువ్వు చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీద కొడతా, అంత సీన్ ఉందా నీకు? అంత సీన్ ఉందా నీకు అంట. సరే, ఇక జగన్మోహన్ రెడ్డి విషయానికి వద్దామండి. పాపం అమాయకుడు సౌమ్యుడు, చాలా సౌమ్యుడు అండి. ఎన్ని కేసులు ఉన్నాయ్యా మన అమాయకుడు సౌమ్యుడి మీద? 29 కేసులు ఉన్నాయి. ఎన్ని? 29 కేసులు. మొత్తం ఎప్పటి నుంచి అండి? చంద్రబాబు నాయుడు గారు పెట్టింది 2 కేసులు అండి ఈయన మీద. చూస్తే మొత్తం మీద ఈయన కేసులు ఎప్పటి నుంచి ఉన్నాయ్యా అంటే 2011 నుంచి అంటే రాష్ట్రం విడిపోక ముందల నుంచి ఈయన మీద మొత్తం కేసులు ఉన్న కేసుల సంఖ్య 27 కేసులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు పెట్టింది 2 కేసులు అండి. ఒకటి వచ్చేతలకేమో నంద్యాల ఉప ఎన్నికల్లో నడి రోడ్డు మీద ఊరి తీయాలి అని చెప్పి మాట్లాడాడు కదా, దాని మీద ఒక కేసు. అలాగే ఇక్కడ బస్సు యాక్సిడెంట్ అయినప్పుడు వెళ్ళి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ మీద రుబాబుగా ప్రవర్తించిన కేసు. ఈ 2 కేసులే చంద్రబాబు నాయుడు గారు పెట్టారండి. మరి జగన్మోహన్ రెడ్డి ఎన్ని పెట్టాడు చంద్రబాబు నాయుడు గారి మీద? 17 కేసులు. ఇప్పుడు మొత్తం మీద ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారి మీద 19 కేసులు ఉంటే 17 కేసులు జగన్మోహన్ రెడ్డి పెట్టినవే ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డికి 29 కేసులు ఉంటే కనుక చంద్రబాబు నాయుడు గారు పెట్టింది 2 అండి. 2 కూడా వాస్తవంగా జరిగినయే పెట్టింది. సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు ఎవరిని కొట్టాలి నడు రోడ్డు మీద పట్టుకొని కుక్కను కొట్టినట్టు? చెప్పు. ఎవడో స్క్రిప్ట్ రాసిస్తాడు జగన్మోహన్ రెడ్డి, ఎవడో సన్నాసాడు స్క్రిప్ట్ రాసి ఇచ్చాడు నీకు. వాడికంటే బుద్ధి జ్ఞానం లేదు, నీ బుద్ధి అడిగిపోయింది. ముఖ్యమంత్రిగా ఏడిసావు కదా, ఇక్కడ పెట్టుకొని ఆలోచించాలి కదా మనం ఎన్ని కేసులు ఉన్నాయో నిజంగా. ఎందుకంటే కనుక ఇలా కొడితే అలా బయటకు వచ్చేది గూగుల్లో అఫిడవిట్లు. ఇది ఎలక్షన్ అఫిడవిట్లో పెట్టినయే, డైరెక్ట్గా చెబుతుంది నేను. ఎలక్షన్ అఫిడవిట్లో రాంగ్ ఇచ్చారనుకో డిస్క్వాలిఫై చేస్తారు కదా. 24 కేసులు ఉన్నాయన్నావు, అక్కడ ఉంది 19 కేసులు. మిగతా 6 కేసులు ఎక్కడ ఉన్నాయి? మీ తాత గోసీలో ఏమైనా ఉన్నాయా? రాజారెడ్డి గోసీలో చెప్పరాదే కొంచెం. సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి కొంచెం కాదే కొంచెం. ఆయన ఎవరంతా ఎవరం లేకుండా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పి ఎగేసుకొని వచ్చి గంజాయి బ్యాచ్ని ఆడాలు నేడిపించే వాళ్ళని వీళ్ళని పరామర్శించేది, వాళ్ళకి సపోర్ట్ చేస్తావా? బుర్రా బుద్ధి లేదా జగన్మోహన్ రెడ్డి నీకు? ఎట్ట ముఖ్యమంత్రి అయ్యావయ్యా నువ్వు? మళ్ళీ 2029లో నేనే వస్తా సినిమా చూపిస్తా అంటున్నావు. ఏంది సినిమా చూపించేది? వాళ్ళతో పాటు వెళ్ళి జైల్లో కూర్చొని సినిమా చూడు. ఆ గంజాయి నిందితులతో పాటు వెళ్ళి నువ్వు కూడా వెళ్ళి వాళ్ళతో సినిమా చూడు. సిగ్గు లేకుండా చేస్తా ఉంటావు. చీ ఎంత దరిద్రుడు అనుకోలేదు కదయ్యా నువ్వు. ఉంటా మరి.